నమస్తే అందరికీ. జెమినీ ఎలక్షన్స్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటే, జెమినీ ఎలక్షన్స్ దాదాపు 29 రాష్ట్రాలు, కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఈ సిస్టంలో కాకుండా బ్యాలెట్ పేపర్ మీద జెమినీ ఎలక్షన్స్ వస్తాయినా చాలా వరకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి చాలా వరకు మేధావులు కూడా కట్టుబడి ఉంటారు. ఈ విషయంలో బ్యాలెట్ పేపర్ కాకుండా ఈవీఎంలను ఏర్పాటు చేసి ఈ విధంగా జెమినీ ఎలక్షన్లకు వెళ్ళాలి అంటే పూర్తిగా మీరు ఏ విధంగా అయితే ఈవీఎంల విధి విధానం ఏర్పాటు చేసుకుంటారో వాటి ప్రయోజనంతోనే మీరు నెగ్గగలరు. కాబట్టి ఎక్కడైనా జెమినీ ఎలక్షన్స్ ఓకే కావాలంటే కేంద్ర ప్రభుత్వం బ్యాలెట్ పేపర్తో నమూనా విధానాలతో ఎవరైతే ఎలక్షన్కు విధానాలు ఉన్నాయో రాష్ట్రాలలో ఆ విధంగా కట్టుబడి అందరూ ఒక నిర్ణయం తీసుకోండి. జెమినీ ఎలక్షన్లకు కూడా బ్యాలెట్ పేపర్ ద్వారా అయితే మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా పూర్తిగా మద్దతు సపోర్ట్ కూడా తెలియజేస్తామని కూడా అది రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, అందరికి కూడా తెలియజేస్తాం.